ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఇవాళ రాష్ట్రం అంతా ఏమనుకుంటారు అధ్యక్ష అంటే, ఎందుకంటే ఎల్లుండి రంజాన్ ఉన్నది సార్, అందుకే చెప్తా ఉన్నా. ఉర్దూ కూడా నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్ సార్. అయిపోయింది సార్, ఐఎమ్ కంక్లూడ్. రాష్ట్రం అంతా ఒకటే అనుకుంటున్నారు సార్. सिर्फ जुबान पे थे झूठे वादे, दिल में थे सारे गलत इरादे. कांग्रेस को थी सिर्फ कुर्सी से प्यार, तेलंगाना की मिट्टी से की कैसी गद्दारी. वादों के धोखे बस यादों में रह गए, वादों के धोखे बस यादों में खो गए और अवाम के अरमा ख्वाब बन के रह गए. तेलंगाना अंटे अध्यक्ष मोहब्बत का मकान अध्यक्ष. थोड़ा हिंदी उर्दू जानते हैं, हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं. हम कोई तेलंगाना के लोग, कांग्रेस के लोग गद्दारी नहीं है, बात सही नहीं है. आप जो भी शहरी बोलना चाहिए 2-3 दिन से सीख लिए, ठीक है, मगर कांग्रेस को गद्दार मत बनाओ. तेलंगाना कांग्रेस को ऐसे गद्दार मत बनाओ. कांग्रेस के लिए तेलंगाना अरे దాని తర్వాత అధ్యక్ష ఇది 2014 మేనిఫెస్టో ఇప్పటిదాకా కాంగ్రెస్ సంబంధించిన అనేక 15 నెలల అంశాల మీద చెప్పినారు అన్నారు. చెప్పండి. అరే 15 నెలల పరిపాలనకు సంబంధించి అంశాలు చెప్పారు అధ్యక్ష. 2014 మొట్టమొదటి ముందు మాటనే ఆంధ్ర వలసవాదుల పరిపాలన విధ్వంసమైన తెలంగాణ గురించి చెప్పి మొట్టమొదటి 7వ పేజీలో వాళ్ళకి కాపీ పంపించాలి అధ్యక్ష. పరిపాలనలో ప్రజా సంఘాల ఏర్పాటు జరగలే అధ్యక్ష. పరిపాలనలో మంత్రి గారు మా మిత్రుడు దీని గురించి కూడా ఒక మొత్తం చెప్పేదాన్ని కంక్లూడ్ చేసేసారు. వారు డిస్టర్బ్ చేయకపోతే ఇప్పటికి అయిపోతున్నా సార్. సార్ నేను ఒకటే చివరిగా విజ్ఞప్తి చేసేది ఒకటే సార్. మొన్న కేంద్ర బడ్జెట్ చూసినా, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ చూసినా తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైపోయింది సార్. 2 ఢిల్లీ పార్టీలు తెలంగాణకు సవతి తల్లులే అన్నది అర్థమైపోయింది. ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టుగా ఎన్ని తిట్లన్నా తింటాం, ముఖ్యమంత్రి గారు ఎంత దూషించినా పడతాం, మంత్రులు కూడా మమ్మల్ని ఎంత దూషించినా దీవెనలుగానే తీసుకుంటాం. కానీ జైళ్లకు భయపడం, కేసులకు భయపడం, అడుగుతూనే ఉంటాం. మీ 420 హామీల విషయంలో అడుగుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.